ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సో ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు సార్? తెలంగాణ ఒక అదృష్టమైన రాష్ట్రం, మంచి నగరం హైదరాబాద్ ఉంది. గతంలో ప్రభుత్వాలు ఈ హైదరాబాద్ నగరానికి ఒక మంచి పునాది నిర్మాణం చేసినాయి. ఆర్థికంగా పునాది కొన్ని పొరపాట్లు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఇంటిగ్రేట్ చేయాలి. ఉన్న కొద్దిగా చూస్తుంటే ఒకప్పుడు లాస్ ఏంజల్స్లోనో లేకపోతే మనకి షికాగోలోనూ చూసేవాళ్ళం ట్రాఫిక్ జామ్స్. మనకి హైదరాబాద్లో భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. సాయంత్రం 6:30-7 గంటలకి ట్రై చేయండి, మీరు బయటకు వెళ్ళండి, ఏ రోడ్డు మీద అయినా కూడా భయం వేస్తుంది. కాబట్టి అందులో మంచి మెట్రో ఉంది, కానీ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఆ వివరాలకు వెళ్ళను. కానీ మనకు అదృష్టం, చిన్న రాష్ట్రంలో మహానగరం ఉండి ఆర్థిక ప్రగతికి ఒక ఆధారంగా ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలలో ఈ సమతూకం దెబ్బతిన్నది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మేము ఈ సంక్షేమం చేశాము, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అసలు అది ఇచ్చామన్న మాట పాలకుడి నుంచి ప్రజాస్వామ్యంలో రావటం ప్రజలకు అవమానం. ఎవరి సొంత సొత్తుని మరొకరికి మీరు దానం చేయటంలా. ఇది ప్రజల పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులు. రెండోది, అది ఇవ్వటం వల్ల ఈ జనాన్ని బాగు చేశారన్న భ్రమ నుంచి బయటపడాలి. ప్రజలు బయటపడాలి, పార్టీలు, పాలకులు బయటపడాలి. తాత్కాలికమైన సాయం కొన్ని సందర్భాలు అవసరం, పేదరికంలో ఉన్న బాధ తగ్గడం కోసం. కానీ నిజంగా ఆ బతుకులు బాగుపడేది వాళ్ళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడు, సంపాదించే శక్తి పెరిగినప్పుడు, వాళ్ళ విద్య మంచిది అందినప్పుడు, వాళ్ళ పిల్లలకి మీ పిల్లలతో సమానంగా పోటీపడే అవకాశం వచ్చినప్పుడు, తెలివి వల్ల, ప్రతిభ వల్ల, మంచి ఆరోగ్యం అందినప్పుడు, చిన్న పట్టణాల అభివృద్ధి జరిగినప్పుడు, ఉపాధి కల్పన జరిగి వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు. అది మర్చిపోయి దాని గురించి అసలు ప్రస్తావన పెద్దగా లేకుండా పొద్దున్న సాయంత్రం నీకు అది ఇచ్చేదంటే ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మీరు అనుకుంటున్నారు. మీ మనసులో ఉంది ప్రజలు బెచ్చగాళ్ళు. తర్వాత ఏ మాట వచ్చినా, ఏ విధానం, ఏ చర్చను గురించి వచ్చినా కూడా ఓట్లు వస్తాయా రావా అని తప్పితే ప్రజల సంక్షేమం పెరుగుతున్నదని మీరు అసలు ఆలోచన లేదు. దాని నుంచి బయటపడాలి. పచ్చని రాష్ట్రంలో మీరు అనవసరంగా మీ విధానాల వల్ల మీరు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. తెలంగాణ అలా ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ బలమైన రాష్ట్రం, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. ఆ బలాన్ని పెంచాలి అని చెప్పంటే ఈ పడుతున్న సంక్షోభం నుంచి బయటపడాలి. మనకి లెక్కకు లేకుండా ఓట్లు వస్తాయని చెప్పనో ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి రేపు పొద్దున జీతాలు ఇవ్వటం ఎట్లాగా, అప్పుల పాలైపోయినాము, మీరు సాయం చేయండి అని మీరు ఢిల్లీని అడిగితే సిగ్గుచేటు అది. అందులో చాలా సంపన్న రాష్ట్రం, మీరే చెప్పుకుంటున్నారు. తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్నది, హైదరాబాద్ మహానగరము అన్ని నగరాల కంటే బాగా పెరుగుతుంది. మళ్ళీ మాకు మీరు చేచాచి అర్థిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక సౌష్ఠవం కావాలి, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. బేదల కడగండ్లు తొలగేది, బేదరికం పోయేది మంచి ప్రమాణాల విద్య వల్ల. 11,000 మంది టీచర్లను అపాయింట్ చేయడం వల్ల కాదు. విద్య ఉన్నది టీచర్లను ఉద్యోగాలు పెట్టుకోవడం కోసం కాదు, టీచర్లను పెట్టుకున్నది విద్య కోసం. టీచర్లను పెట్టుకోవడం కోసం విద్య కాదు, టీచర్లను పెట్టుకునేది విద్య కోసం. ప్రభుత్వంలో ఉద్యోగంలో పెట్టేది ప్రజలకు సేవలు అందించడం కోసం. ఈ మొత్తంలో ప్రజలు మర్చిపోయాను. ఇవాళ పత్రికల్లో చూశాను 575 ఉద్యోగాలు గ్రూప్ 2 గ్రూప్ 3 ఫిల్ చేస్తాము అంటే, అంతా మీకు ఉద్యోగాలు ఇస్తాము అనే కానీ ప్రజలకి సేవలు అందిస్తాము కాదు ఇక్కడ దీనిలో చర్చ. అంటే ఎక్కడో పూర్తిగా మనం వక్ర మార్గాన్ని పెట్టాం. నేను ఎవరిని తిట్టాలని, విమర్శించాలని కావాలని అంటలేదు, కానీ నిజాయితీగా గుండెలోతుల్లోకి వెళ్ళండి మీరు. ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ప్రజలకి సేవలు అందించడం కోసమా, లేకపోతే ప్రజలు ఉన్నది ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించడం కోసమా? ఈక్వేషన్ ఎక్కడ దెబ్బతిందో ఆలోచించండి. ప్రజాస్వామ్యం అర్థమైతే ఎవరికైనా, విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ప్రజల్లో ఉన్నది ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించడం కోసం కాదు, ప్రభుత్వ యంత్రాంగం అన్నది ప్రజలకి సేవలు అందించడం కోసం. నాకు ఈ భాషలో కానీ ఈ చర్యల్లో కానీ అది పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలి. బయటపడితే ఒక అద్భుతమైన ప్రజలు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లాగా, ఆంధ్రప్రదేశ్ లాగా పొద్దున్న సాయంత్రం దాకా ప్రజల్లో కులం గెలం పిచ్చిలేదు జనంలో. మంచి బోలా మనుషులు, మనసున్న మనుషులు. మీరు కనుక వాస్తవం చెప్పి ప్రజల్ని కనుక కోరినట్టయితే సహకరించే మనుషులు. ఈ సమాజాన్ని నాశనం చేయబోకండి.
సార్, గతంలో మనం విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహం బాపుఘాట్లో రాబోతోంది అనే మాట. ఆ తర్వాత వెరీ రీసెంట్గా వినిపించింది మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. పెద్ద విగ్రహం, చిన్న విగ్రహం? ఇప్పుడు విగ్రహాలు సరే గొప్ప వాళ్ళకి పెడుతున్నాం, అంత గొప్ప కాని వాళ్ళకి మీద వేరు కారణాల వాళ్ళు పెడుతున్నాం. మన్మోహన్ సింగ్ ఖచ్చితంగా మనం గర్వించదగ్గ నాయకుల్లో ఒకటి. నాకు వ్యక్తిగతంగా చాలా ఆప్తుడాను. కాబట్టి ఒక పివి నరసింహారావు గారి విగ్రహము, ఓ మన్మోహన్ సింగ్ గారి విగ్రహము, ఓ వాజ్పేయి గారి విగ్రహము పెడితే మనం ఖచ్చితంగా సంతోషిస్తాం. ఎందుకంటే వీళ్ళంతా జాతికి మచ్చలేని మనుషులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు. కానీ మళ్ళీ నేను కోరింది మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే ఇంకా సామాన్యులు కావచ్చు, విగ్రహాలు పెట్టేసేదో ఆడంబరం కాకుండా, అది గొప్ప చేసామని కాకుండా, మన్మోహన్ సింగ్ జీవితం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేశాడు. ఆయన నిఖార్సైన నిలువెత్తు నిజాయితీ. అసలు మీరు వేలెత్తి చూపడానికి వెళ్ళేంటంటే నిజాయితీ. ఈవేళ ఒక మామూలు పంచాయతీ సభ్యుల్లో కూడా కల్పించినంత నమ్రత, హ్యూమిలిటీ, అది పాటించండి. మన్మోహన్ సింగ్ నోటి నుంచి ఎప్పుడన్నా దుర్భాష మీరు విన్నారా? ఇతర పార్టీలను కానీ నాయకులు కానీ చిన్నవాళ్ళను కూడా చులకన చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అవమానించినప్పుడు విన్నారా? అహంకారం ఎప్పుడన్నా చూసారా మీరు? కాబట్టి మన్మోహన్ సింగ్ గారికి కానీ, నరసింహారావు గారికి కానీ, వాజ్పేయి గారికి కానీ, జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ, మహాత్మా గాంధీకి కానీ, మరొకరికి కానీ, అంబేద్కర్కి కానీ నిజమైన నివాళి ఏ లక్ష్యాల కోసం వాళ్ళు పోరాడారో, ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని వారు చూపెట్టారో, ఎలాంటి నాయకత్వాన్ని చూపెట్టారో దాన్ని మనం అనుసరిస్తే ఆ లక్ష్యాలు నిజంగా సాధించడం కోసం డ్రామాలు ఆడకుండా కొంత ఫలితాలు చూపెడితే నిజమైన నివాళి అది. అంతకంటే ఇప్పుడు పోయిన వాళ్ళకి మన్మోహన్ సింగ్ గారు పోయాడు, అయిపోయింది కదా. మీరు విగ్రహం పెడితే ఆయనకి ఏమైనా సంతోషమా, పెట్టకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? నేను పెట్టొద్దంట్లే. గాంధీ గారి విగ్రహం పెట్టాలా మీరు? విగ్రహం ఆయన బతుకున్నాడా? ప్రపంచంలో గాంధీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ బలం అర్థమైనంత కాలం, దానివల్ల మనకు సమాజానికి లాభం ఉందని ప్రపంచం గుర్తించినంత కాలం ఆయన ఎవరు మర్చిపోలేరు. అది లేకపోతే మీరు ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎవరు పట్టించుకోరు. మనం ఈ దేశంలో సింబాలిజం ఎక్కువైంది, మన ఊరికే చూపెట్టడం ఎక్కువైంది ఆచరణ కంటే. కాబట్టి ఆచరణ ముఖ్యం. మన్మోహన్ సింగ్ నేను బాగా వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు ఒకటి, నన్ను ఆయన చాలా ప్రేమగా చూశారు. కాబట్టి సహజంగా నాకు అంటే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఈ దేశానికి ఆయన సేవల వల్ల మనకు గౌరవం ఉంటుంది. కానీ విగ్రహాల కోసం వాళ్ళు బతకల. వాళ్ళు ఏ లక్ష్యాల కోసం, అక్కడ పేద కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఒక గ్రామంలో రోజు 4-5 మైళ్ళు అటు ఇటు స్కూల్కి వెళ్ళి నడిచి వచ్చాడు. మామూలు స్కూల్లో చదువుకున్నాడు. ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఆయన గౌరవం పొందేట్టుగా విద్య పొందాడు. ఆ విద్యను సమాజం కోసం ఉపయోగించాడు. ఆ విద్య అందరికీ ఏర్పాటు చేయండి. మన్మోహన్ సింగ్ లాంటి కుటుంబాల నుంచి పిల్లలు వచ్చిన వాళ్ళకి, ఇవాళ తెలివితేటలు ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అద్భుతమైన విద్యను ఏర్పాటు చేయండి. మీరు అది చేయడంలా. ఆరోగ్యం ఏర్పాటు చేయండి, చట్టబద్ధమని ఏర్పాటు చేయండి, వినమ్రంగా ఉండండి, అహంకారం వర్జించండి, పగలు కక్షలు కర్పణ్యాలు పక్కన పెట్టండి, ఆడంబరాలు పక్కన పెట్టండి, ఆర్భాటాలు పక్కన పెట్టండి, పొదుపురితనం పాటించండి ప్రజాజీవనంలో, ప్రజలకు ఆదర్శాన్ని చూపెట్టండి జీవితంలో. మన్మోహన్ సింగ్ గారి ఆత్మంటూ ఉంటే అది చాలా సంతోషపడుతుంది. సో ఇప్పుడు విగ్రహాలతో పాటుగా సరికొత్తగా వినిపిస్తున్నటువంటి పదం భారతరత్న బిరుదును అందించాలి అనే మాట. సో ముందు నుంచి పివి నరసింహారావు గారికి ఇవ్వాలి అనేది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సడన్గా మన్మోహన్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా వారిద్దరూ అర్హులను భావిస్తున్నాను. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అపారమైనటువంటి కీలకమైన దశలో ఒక జాతి భవిష్యత్తు మలుపు తిప్పారు. ఒక అర్థం పర్థం లేని కొహనా సోషలిజంలో కూరుకుపోతున్న దేశాన్ని కాపాడే ప్రయత్నం చిత్తశుద్ధితో చేశారు. అది ఫలితాలను ఇస్తుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి వాళ్ళు గుర్తుంచుకోవడం అవసరం. తర్వాత నిజంగా గొప్ప పని చేసిన వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళకి గుర్తింపునివ్వటం మంచిది. మన దేశంలో కొంచెం అంత ఎక్కువ జరగదు. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ లాంటి చిన్న దేశంలో కొన్ని వందల మందికి ప్రతి సంవత్సరం వాళ్ళు అవేం పెద్ద వాళ్ళకేమీ రాదు. ఆ గౌరవం నిజంగా సమాజానికి మంచి చేసిన వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టయితే అది సమాజానికి మేలది.
ఇప్పుడు పాడియావు కదా అని చెప్పని మనం ఆ గొడ్డుకి దాణా వేయటం మానేసాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? ఆ పాలు పొందేటువంటి మనం. కాబట్టి నిజంగా సమాజానికి అంకితమే మంచి చేసిన మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, నరసింహారావు గారు లాంటి వాళ్ళు, మరొకరు అలాంటి వాళ్ళకి గుర్తింపు వస్తే వాళ్ళకేం ఉపయోగం లేదు. వాళ్ళు ఏదో బతికేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది వాళ్ళలో ఉన్న కాలంలో దుర్భర దారిద్ర్యాన్ని గడిపారు. ఒక ప్రకాశం పంతులు గారు ఉన్నారు, చివరికి తినడానికి తిండి కూడా లేనటువంటి దారిద్ర్యంలో బతికాడు. ఒక అపర కోటీశ్వరుడు ఆ రోజుల్లో లక్షలు అంటే వాళ్ళ 10 కోట్లకు సమానం. నెలకు ₹1,00,000 ₹1,50,000 సంపాదించే మనిషి 100, 120 ఏళ్ల క్రితం, 130 ఏళ్ల క్రితం చివరికి తినడానికి తిండి లేకుండా అంతగా త్యాగాలు చేసిన మనుషులు. కాబట్టి వాళ్ళకేమీ అందదు. కానీ మీరు ఎలాంటి విలువల్ని మీరు గౌరవిస్తున్నారు, ఎలాంటి విలువల్ని సమాజానికి చాటి చెప్తున్నారు, వాళ్ళ వల్ల సమాజానికి జరిగిన మేలుని ఏ రకంగా గుర్తుంచుకుంటారు. అది మన మంచితనానికి, మన విజ్ఞతకి చిహ్నం. 10 మందిని ప్రోత్సహిస్తున్న అలాంటిది. అలా కాకుండా మనం మంచిని గౌరవించకుండా మూర్ఖత్వాన్ని, గూండాగిరిని, హత్యల్ని, కులతత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని గౌరవిస్తూ పోతుంటే అదే పెరుగుతుంది సమాజంలో. Yes, sir. Thank you so much, sir. Thank you.